తిరుపతిలో పర్యాటక అభివృద్ధికి శెట్టిపల్లిలో 90 ఎకరాలు కేటాయించామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 50,000 మంది సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని 3 ఏళ్లలో నిర్మిస్తామని చెప్పారు. 22 సమస్య పరిష్కారంతో పాటు రైల్వే, హైవే ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ విమర్శించిన మంత్రి అధికారులపై వ్యక్తిగత దూషణలు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలే ప్రతిపక్షానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సుపరిపాలన, ఏదైతే ప్రజలు పెట్టిన నమ్మకం, మళ్ళా మేము రుణం తీర్చుకునే తీరు, దీనిపైన ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రతి ఇంటికి కూడా మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గడపను కూడా తొక్కుతూ వారికి ఉన్న సమస్యలు, వాళ్ళకి చేసినటువంటి ప్రామిసెస్ నెరవేర్చిన తీరు, అలాగే వాళ్ళకి ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే సత్వరంగా పూర్తి చేసే విధంగా ఏదైతే ప్రణాళిక వేసుకుంటా ఉన్నామో ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ ఉంటాం. అలాగే మొన్న ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 93% మ్యాండేట్తో 164 సీట్స్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. బాధ్యత ఇంకా పెంచారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని ఇబ్బందులు తెలుసుకుని అన్ని కూడా పరిష్కరించి సుపరిపాలన లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేస్తాను. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఏదైతే మా డైనమిక్ నాయకులు, అధికారులు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో, ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా ఈ తిరుపతి జిల్లాని అన్ని రంగాల్లో, అటు టూరిజం రంగం అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీస్ రంగం అవ్వచ్చు, అలాగే మీకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ అవ్వచ్చు, మీకు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీ సిటీ ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. ఇది టెంపుల్ టూరిజం సర్క్యూట్గా పెట్టుకుని మనం ఈ తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దిశగా మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉండినాయో హైకోర్టు మన కలెక్టర్ ఆఫీస్ పక్కన, దాంట్లో క్లియర్ చేయటం, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ 15 ఎకరాలు ఇవ్వటం, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 30 ఎకరాలు ఇవ్వటం, టూరిజం కూడా 21 ఎకరం ఇచ్చి, అంటే ఈ ప్రాంతంలో ఒక వైబ్రెంట్ వాతావరణం రావాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే మనం చూసాం, దాదాపుగా 10,000 పై మంది బంగారు తీగలు ఎవరైతే స్పోర్ట్స్లో గ్రామ స్థాయిలో రాణిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అమరావతి ఛాంపియన్షిప్ అని పెట్టి మనం ఇంత పెద్ద కార్యక్రమం తిరుపతిలో చేయగలిగాము. అంటే ఈ ఒక కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో పేద ప్రజలపై ఉన్న ప్రేమ, అలాగే అలా నైపుణ్యాన్ని కూడా తీసుకొచ్చి వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ క్షేత్రాల్లో వీళ్ళ యొక్క ఆట తీరు చూపించాలి, వాళ్ళు ప్రోత్సహించి ఇక్కడి నుంచి చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక అద్భుత కార్యక్రమం చేస్తాం. అంటే ఇవన్నీ ఒక పాజిటివ్ ఎకో సిస్టమ్ వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు మనం చేసే రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తా ఉంది. ఈరోజు ఇక్కడ తయారు చేస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఒలింపిక్స్కి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. కానీ అది కూడా చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా చేసి తీరుతామని చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా చూసాం మనం శెట్టిపల్లి, ఎంతోమంది ప్రభుత్వాలు ట్రై చేశారు కానీ చేయలేకపోయారు. కానీ 2,100 మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేసాం. అలాగే తూడాకి కూడా దాంట్లో భూమి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి 90 ఎకరాలు ఏదైతే టూరిజంగా ఉంచామో దాంట్లో ఈరోజు ఏసీఏ సెక్రటరీ గారు రావటం, అది వీక్షించటం, బీసీఏసీఐ ద్వారా అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, అంటే శెట్టిపల్లిలో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతా ఉంది. త్వరలో అది శంకుస్థాపన కూడా కాబోతా ఉంది. నిజంగా తిరుపతి చాలా గర్వంగా ఉండాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 50,000 మంది సీటింగ్తో అంతర్జాతీయ, 2-3 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ అవ్వచ్చు, తిరుపతిలో ఆడే విధంగా ఈ యొక్క స్టేడియం కూడా రూపుదిద్దడం కోసం మన కార్యాచరణ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే క్రిస్ సిటీ ఉందో దాని యొక్క ఇబ్బందులు పూర్తి చేశాం. 980 మంది ఫార్మర్స్ కూడా మనం ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అలాగే దామినీడు ల్యాండ్ ఇష్యూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే దామినీడు ల్యాండ్ ఇష్యూ ఉంది. 262 ఎకరాలు కొచ్చి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇబ్బందులు పెడతాం. ఎందుకంటే అందరూ కూడా ఇవాళ డిఆర్సీ కంటే ముందే మనకి ఇవన్నీ రిప్రజెంటేటివ్ మనకి ఇచ్చారు, గతంలో కూడా ఇచ్చారు. మనం కూడా మీటింగ్ పెట్టుకున్నాం దామినేటి గురించి కూడా. అలాగే అతుకుబడు పట్టాలని 17,000 ఎకరాలు ఉన్నాయి. ఎక్కడ అంటే మనకి రైల్వే కోడూరులో. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మఠం భూములు అవ్వచ్చు, వాటర్ బాడీస్ అవ్వచ్చు, దాదాపుగా 60-70 వేల కుటుంబాలు
తిరుపతిలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనకు అది ఇచ్చారు. ఏదైతే మఠానికి సంబంధించిన కానివి ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో అన్నీ కూడా మాట్లాడి చర్చించి పాజిటివ్గా చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే లాంగ్ పెండింగ్ 22A ఇష్యూస్ కూడా ఆటోనగర్ అవ్వచ్చు, శేషాచలం హిల్ అవ్వచ్చు, గంగమ్మ టెంపుల్ ల్యాండ్స్ అవ్వచ్చు, గ్రామకంఠం ల్యాండ్స్ అవ్వచ్చు, కాళహస్తిలో ఇవన్నీ కూడా పాజిటివ్ మోడ్లో మేము పనిచేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే రైల్వే ప్రాజెక్ట్స్ కావాలో, అలాగే ఏదైతే శ్రీ సిటీ, రాయల్ ఎన్ఫీల్డ్, ఎల్జీ ఇట్లా కావాల్సిన 12,000 ఎకరాలు కూడా మనం చాలా పాజిటివ్గా ఒక ప్రోయాక్టివ్ మెథడ్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడున్న గత గొడ్డలి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ బాస్ అలా ఉంటాడు కాబట్టి ఇక్కడున్న వాళ్ళ చెంచాగాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏదో పెద్ద నాయకులు అనుకుని ఇవన్నీ రాకూడదనేసి బురద వేస్తూ ఉంటారు. అంటే పేదవాడికి వాడి ఇళ్ళ కళలు ఉంటాయి, ప్రతి ఒడికి కూడా ఉండాలని కోరుకుంటుంది, అది క్లియర్గా ఉండాలని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసిన కుట్రలకి ఇక్కడ ఎన్నో ప్లేసులు ఈ ఇబ్బందులు 22Aలో ఉండొచ్చు, లేకపోతే రకరకాల అబ్స్టికల్స్ ఉన్నటువంటి పరిస్థితి. వాటిని పరిష్కరించాలని తపనతో పనిచేస్తూ ఉంటే ఎవరిని అధికారం అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వాళ్ళ మీద బురద వేయటం. ఎందుకంటే వాళ్ళకి అలవాటు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, గొడ్డలి పార్టీ వాళ్ళకి ఏ ఇద్దరు సుఖంగా ఉండటం ఇష్టం లేదు, ఆఖరికి భార్యాభర్తలు కూడా హ్యాపీగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, సుఖంగా ఉన్న ఎవరి మధ్యలో చిచ్చు పెట్టడం వాళ్ళకి అలవాటు. మనం చూసాం, మొన్ననే ఈ తిరుపతిలో కులాల మధ్య చిచ్చు పెట్టారు, అవసరం లేని దాన్ని రెచ్చగొట్టారు. ఇంట్లోకి వెళ్ళి డ్యాన్స్ చేసుకుంటారా వీళ్ళు? కాస్తన్నా ఇంగిత జ్ఞానం ఉండదు, చిచ్చు పెడతారు, మరి వ్యక్తిగతంగా మాట్లాడతారు. అధికార రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నాను, ఊరుకునేది లేదు. అంటే రాజకీయంగా మాట్లాడండి, దమ్ము ధైర్యం ఉంటే, మొగజన్మ పుడితే ధైర్యంగా మాట్లాడండి, సబ్జెక్ట్ని మాట్లాడండి. మీరు దోచుకున్నారనేసి విజిలెన్స్ వారి ద్వారా CCLAకి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ద్వారా మీరు తిమ్మనాయుడుపాలెం అవ్వచ్చు, మంగళం అవ్వచ్చు, తిరుచానూరులో అవ్వచ్చు, వివిధ రకాల్లో వివిధ ప్రాంతాల్లో మీరు భూ కబ్జాలకి పాలు పంచారు. దీని ఎంక్వైరీ చేయమని వస్తే, ఎంక్వైరీ రిపోర్ట్ క్లియర్గా వస్తే, క్లియర్ కట్గా ఎక్కడైతే పేరుతో సహా వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తో, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక ఆఫీసర్కో మీ మీద కక్షతో కాదు, మీరు చేసిన పాపాలు. ఎందుకంటే తిరుపతి అందరికీ తెలుసు మీ చరిత్ర, ఎక్కడ స్టార్ట్ అయ్యారో, రాజకీయంగా ఎలా ఉన్నారో మీరు అనేది. అందరూ భూస్వాములు భూములు పంచుతారు, కానీ భూమి లేనటువంటి వాడు ఈరోజు ఇంత పెద్ద భూస్వామి ఎలా అయ్యాడా అని అందరూ ఆశ్చర్యపడతా ఉన్నారు. తిరుపతి ఎవరైనా కూడా దోచుకుని పెట్టుకుని క్లియర్ కట్. దీంతో పక్కన ఉన్నటువంటి పట్టా భూములు ఏదైతే వాళ్ళు ఉన్నారో అక్కడ సొనమికి దీని మీద పక్కన వెంకటేశ్వర ప్రసాద్ అనే భూమి ఎవరైతే ఉందో అతన్ని అన్యాయం చేసి అతనికి రోడ్డు దాంట్లో చేసుకుని 479 సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమిని మీరు కబ్జా చేసి స్ట్రాంగ్ కాంపౌండ్ వాళ్ళు కడుతుంది. అది మిషన్లతో కూడా పగలట్లేదు, అంత స్ట్రాంగ్ కాంపౌండ్ వాళ్ళు కడితే దాని తర్వాత మళ్ళీ అక్కడికి మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఇది మాది అంటారు, లేదా పక్క భూమి చూపిస్తారు. అంటే ఏడపోతుంది. మీరు చేసిన పాపాలకి పండే రోజులు వచ్చినాయి. తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా, అంతేగాని ఎక్కడ కూడా మీరు వ్యక్తిగతంగా మా అధికారులను కానీ, మా రాజకీయ నాయకుల్ని కానీ, ప్రజాప్రతినిధులను కానీ, మా కుటుంబ ప్రభుత్వం ఎవరన్నా కూడా ఒప్పుకునేది లేదు. మీరు మారారు. ఒకప్పుడు మీరు RSS అన్నారు, తర్వాత మేము సోషల్ పార్టీ లాగా ఉంటాం మేము అని చెప్పేసారు, తర్వాత మేము కమ్యూనిస్ట్ అన్నారు, తర్వాత మేము రౌడీ, మా రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. దాని తర్వాత చూస్తే మీరు పెద్ద లీడర్గా అని గొడ్డల పార్టీ అధినేత దగ్గర తిరిగారు. ఇట్లా మారుకుంటూ వచ్చారు. ఫస్ట్ టైం మీరు నాస్తికులు అన్నారు, పదవి రాంగా నాస్తికులు అన్నారు, మళ్ళీ ఏమన్నారు, అన్నమయ్య మారలేదా, వాళ్ళు మారలేదా, వీళ్ళు మారలేదా అన్నారు. ఈరోజు తిరుమలలో బ్రహ్మాండంగా ప్రజలు 85,000 మంది దాదాపుగా ప్రతిరోజు దర్శించుకుని వెళ్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు చైర్మన్ మీదనో లేదా ఇంకోళ్ళ మీద బురదేస్తూ ఉంటారు. అంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండకూడదా అని అడుగుతా ఉన్నాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మోత్సవాలు, అన్ని ఉత్సవాలు బ్రహ్మాండం జరుగుతాయి తిరుమలలో. ఆ యొక్క వైపు తిరుపతికి ఉంటుంది ఎప్పుడు కూడా. తిరుపతి సుభిక్షంగా ఉండాలనే విషయంగా మా కుటుంబం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా చేసి తీరుతాం. మీ లాంటి వారు ఎంతమంది వచ్చినా కూడా తిరుపతి ప్రజలకు ఏమైనా హాని జరుగుతూ ఉంది అంటే ఎట్టి బస్సులో ఒప్పుకోం. మీరు ఏదో కాక 6 ఎమ్మెల్యే అయ్యారు. చిరంజీవి గారు రాజీనామా చేసినప్పుడు 6 ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ
తర్వాత మీరు ఎలా ఇక్కడ ఉన్నటువంటి మా ఎక్స్ వెంకటరమణ గారితో ఎలా మీరు బిహేవ్ చేసి ఏం చేసి ఎలా అయ్యారో అందరికి తెలుసు. తెలియంది కాదు, తిరుపతి ప్రజలకు తెలియంది కాదు, అందరికీ తెలుసు. అప్పుడు చేశారేమో రౌడీజం. ఈ రోజు రౌడీజం అని చెప్పి మీరు పేరు ఎత్తిన, అభివృద్ధికి ఆటంకం కలిగిన, నేను చెప్పేది మీరు ఏదో మాట్లాడేటప్పుడు ఏదో పెద్ద మీరు సూక్తులు చెప్పినట్టు చెప్తారు. చేసేయన్ని రౌడీజం ప్రేరేపించడం, బ్లేడ్ బ్యాచ్ల్ని గంజా బ్యాచ్ల్ని పోషించడం, హింసలు చేయటం, కబ్జాలు చేయటం. తప్పకుండా మీరు చేసిన ప్రతి ఒక్క పాపానికి కూడా